విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' మూవీ ట్రైలర్ అయితే వచ్చింది. అయితే ఈ ట్రైలర్‌లో కొన్ని హైలైట్స్ అయితే ఉన్నాయి. అవే కాకుండా ఈ మూవీ గురించి, ఈ డైరెక్టర్ గురించి, ఈ మూవీ ప్రమోషన్స్ ఎలా ఉన్నాయి, ఈ మూవీలో ఏది హైలైట్‌గా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్ దేవరకొండ కెరియర్‌లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ, అలాగే భారీగా అనమాట ఈ మూవీని షూట్ చేశారు. ఈ మూవీని అనమాట 140 రోజులైతే షూట్ చేశారు. భారీ యాక్షన్ సీన్స్ అయితే ఉన్నాయి. ఈ మూవీ బడ్జెట్ కూడా ఆ రకంగా ఉంది. 130 కోట్లు. విజయ్ దేవరకొండ కెరియర్‌లో అనమాట ఇంత బడ్జెట్ పెట్టిన మూవీ ఇప్పుడు దాకా అయితే లేదు. అయితే ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటంటే విజయ్ దేవరకొండ ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్ అయితే ఉంటాడు. అతను అనమాట అండర్ కవర్ ఆపరేషన్ మీద స్పైగా అయితే మారి ఒక డ్రగ్ డీలర్ ని అంతం చేయడానికి అయితే వెళ్తాడు. అయితే ఆ డ్రగ్ డీలర్ ఎవరో కాదు, తన సొంత అన్నయ్యే. ఆ రకంగా ఈ మూవీలో అన్నదమ్ముల మధ్య గొడవ అయితే ఉంటుంది. ఆ రకంగానే ఈ మూవీలో బీభత్సమైన ఎమోషన్ అయితే పెడుతున్నారు. అన్నదమ్ముల అనుబంధం అయితే బీభత్సంగా ఉంటుంది ఈ మూవీలో. మనం ట్రైలర్ లో కూడా ఈ రకంగానే చూసాం. అన్న అంటేనే సాంగ్ కూడా వచ్చింది. ఆ సాంగ్ కూడా బాగా ఫేమస్ అయింది అని క్లియర్ గా చెప్పొచ్చు. అయితే ఈ మూవీలో ఉన్న సాంగ్స్ మొత్తం సపరేట్గా అయితే ఉండవు, మూవీలో అలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ రకంగా సాంగ్స్ అనమాట ఈ మూవీలో అయితే మెయింటైన్ చేశారు. అదే కాకుండా ఈ మూవీ డైరెక్టర్ వచ్చి గౌతమ్ గారు ఏమని చెప్పారు అంటే, ఈ మూవీ కోసం యాక్షన్ సీన్స్ అయితే రాసుకున్నారంట. అసలు ఏ డైరెక్టర్ కూడా రాసుకోరు చెప్పాలంటే, ఎందుకంటే అది చాలా కష్టం. దానివల్ల చాలా మంది అనమాట బయట వాళ్ళతో రాపించుకుంటారు యాక్షన్ సీన్స్ ని. అదే కాకుండా ఈ మూవీకి సంబంధించి ఒక పాడ్కాస్ట్ అయితే జరిగింది. ఆ పాడ్కాస్ట్ లో సందీప్ రెడ్డి వంగ, విజయ్ అన్న, అదే కాకుండా ఈ మూవీ డైరెక్టర్ గౌతమ్, వీళ్ళ మధ్య కొన్ని కాన్వర్జేషన్స్ అయితే వచ్చాయి. ఆ కాన్వర్జేషన్ లో అనమాట ఈ మూవీ గురించి సందీప్ రెడ్డి వంగ గారు అయితే చెప్పారు. ఏంటంటే ఈ మూవీ సీన్స్ అనమాట చాలా బాగున్నాయంట. ఆయన అనమాట కేవలం 40 నిమిషాలే చూశాడు. ఆ 40 నిమిషాలు కూడా చాలా బాగున్నాయి, నాకు తెగ నచ్చింది అని అనమాట సందీప్ రెడ్డి వంగ గారు చెప్పారు. సందీప్ రెడ్డి వంగ గారు చెప్పారు అంటే మినిమం గ్యారంటీ ఉంటుంది, ఇది మన అందరికీ తెలిసింది. అయితే ఈ మూవీలో సత్యదేవ్ గారు అయితే ఉన్నారు. సత్యదేవ్ గారి క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ అని క్లియర్ గా చెప్పొచ్చు. ఎందుకంటే అతనే ఒక లీడర్, అలాంటి పర్సన్ అనమాట ఈ మూవీలో అయితే మరణిస్తాడు. సత్యదేవ్ గారు ఒక క్యారెక్టర్ ని ఎంచుకున్నారు అంటే ఆ క్యారెక్టర్ లో అనమాట అతనైతే జీవిస్తాడు. ఇది అందరికీ తెలిసిందే. చాలా సినిమాలో అనమాట ఆ రకం పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. ఆ పర్ఫార్మెన్స్ చూసి చిరంజీవి గారు కూడా తన గాడ్ ఫాదర్ మూవీలో ఒక అవకాశం అయితే ఇచ్చారు. ఆరెంజ్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తాడు సత్యదేవ్ అయితే ఈ మూవీలో అయితే మరణిస్తాడు. అతను మరణించడం కారణంగా ఆ స్థానంలో విజయ్ దేవరకొండ అయితే వెళ్తాడు. పోలీసులు, ఆర్మీ వాళ్ళు కలిసి విజయ్ దేవరకొండని ఒక ఏజెంట్ లా, ఒక స్పై లా అయితే తయారు చేస్తారు. విజయ్ దేవరకొండ స్పై గానే వెళ్తాడు, కానీ అక్కడ మట్టి అతన్ని ఒక రాక్షసుడు అయితే మారుస్తుంది. ఆ రాక్షసుడు అందరికీ లీడర్ గా అయితే అవుతాడు. మూవీలో విజయ్ దేవరకొండ 4 వేరియేషన్ లో, అంటే 4 లేయర్ లో అనమాట కనబడతాడంట. 4 డిఫరెంట్. ఒకటేమో పోలీస్ లాగా, ఇంకోటేమో లీడర్ లాగా, ఇంకోటేమో స్పై లాగా, ఇంకోటేమో మాస్క్ వేసుకున్న మనిషి లాగా. ఇలా ప్రతి సీన్ ని విజయ్ దేవరకొండ చాలా బాగా మెయింటైన్ చేసి చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడంట. డైరెక్టర్ గౌతమ్ గారు ఎలాంటి సినిమా తీస్తారో మన అందరికి తెలిసిందే. ఎందుకంటే జెర్సీ మూవీ ఏ రేంజ్ లో ఉందో, ఆ మూవీలో బీజియం, అలాగే ఆ మూవీలో ఎమోషన్స్, ఆ మూవీతో అతనైతే నేషనల్ అవార్డు కొట్టాడు. అలాంటి కొట్టిన పర్సన్ అనమాట ఈసారి గ్యాంగ్స్టర్ మూవీ అయితే తీస్తున్నాడు. గ్యాంగ్స్టర్ మూవీ అంటే చాలా క్లిష్టతరమైన మూవీ. అలాంటి సినిమా ఊహించుకోవాలంటే చాలా కష్టం. అయితే అలాంటి సినిమాని దించుతున్నాడు అంటే చాలా చూడాడు డైరెక్టర్ గౌతమ్. అలాగే ఈ మూవీలో భాగ్యశ్రీ బ్రోస్ గారికి ఈ మూవీలో మంచి క్యారెక్టర్ పడింది అని క్లియర్ గా చెప్పొచ్చు. ఎందుకంటే మిస్టర్ బచ్చన్ లో ఆవిడైతే క్యారెక్టర్ చేశారు. ఆ క్యారెక్టర్ అనమాట మంచిగా లేదు, ఆ మూవీ కూడా ఫ్లాప్ అయింది. అయితే ఈ మూవీ నుండి హృదయం అనే సాంగ్ అయితే వచ్చింది. ఆ సాంగ్ లో భాగ్యశ్రీ బ్రోస్ లుక్ అయితే అదిరిపోయింది అని క్లియర్ గా చెప్పొచ్చు. భాగ్యశ్రీ బ్రోస్ కి అలాగే విజయ్ దేవరకొండ ఎటువంటి లింక్ ఉంటుందంటే, వీళ్ళిద్దరిని పంపించేది పోలీసులు అండ్ ఆర్మీ వాళ్ళే. అందుకే భాగ్యశ్రీ బ్రోస్ అనమాట విజయ్ దేవరకొండని హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఆ రకంగానే తన అన్నయ్య గురించి, తన అన్నయ్య ఎలాంటి వాడో అనేది కూడా చెబుతుంది. విజయ్ కి తన అన్నయ్య అంటే ప్రాణం. తన అన్నయ్య క్యారెక్టర్ అనమాట ఈ మూవీలో శివ. తన గురించి తప్పుగా చెప్పినందుకు భాగ్యశ్రీ బ్రోస్ పీకాయ పట్టుకుంటాడు విజయ్ దేవరకొండ. ఆ రకంగా ఈ మూవీలో మనకి ప్రతిదీ చూపిపోతున్నారు. అయితే ఈ మూవీ గురించి బాగా కాన్ఫిడెంట్ తో అయితే ఉన్నాడు డైరెక్టర్ గౌతమ్. అయితే ఈ మూవీ ప్రమోషన్ అన్నమాట చాలా 0 లెవెల్. అన్ని ఇంటర్వ్యూస్కి అయితే వెళ్తున్నారు, కానీ ఈ మూవీకి అనమాట అది సరిపోదు. ఎందుకంటే ఇది పాన్ ఇండియా లెవెల్లో అయితే రిలీజ్ అవుతుంది. అలాంటి మూవీకి అన్ని స్టేట్కి వెళ్ళి, అన్ని ఇండస్ట్రీకి వెళ్ళి ప్రతి దాని గురించి ప్రమోషన్ చేయాలి. ప్రమోషన్ చేస్తే అనమాట ఏ రకంగా ఉంటుందో మనకు తెలిసిందే. ఎందుకంటే పుష్ప మూవీకి ఆ రకంగానే ప్రతి ఇండస్ట్రీకి వెళ్ళి ప్రతి ఒక్క ఇండస్ట్రీలో ఒక్కొక్క సాంగ్ అయితే రిలీజ్ చేశారు. దానివల్ల ఆ మూవీకి బీభత్సమైన హైప్ అయితే వచ్చింది. ఆ రకంగానే ఈసారి విజయ్ దేవరకొండకి మంచి సక్సెస్ రావాలి, కంబ్యాక్ ఇచ్చే మూవీ అవ్వాలి. అలా అవ్వాలి అంటే డైరెక్టర్ గౌతమ్, విజయ్ దేవరకొండ, ఈ మూవీ హీరోయిన్ భాగ్యశ్రీ బ్రోస్, అలాగే ప్రొడ్యూసర్ నాగవంశీ గారు, వీళ్ళందరూ కలిసి ఈ మూవీ మంచి ప్రమోషన్ చేస్తే ఈ మూవీకి మంచి కలెక్షన్ వసూలు చేసే అవకాశం అయితే పెరుగుతుంది. కానీ వీళ్ళు ఈ రకంగా అయితే చేయట్లేదు. మూవీ రిలీజ్ అవ్వడానికి ఇంకా ఎన్నో రోజులు కూడా లేదు. ట్రైలర్ అంటే మంచి హైప్ ఇస్తుంది, కానీ ట్రైలర్ కి మించి అనమాట వీళ్ళు ప్రమోషన్ చేయాలి. అలాగే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ గురించి. అనిరుద్ధ్ అయితే ప్రతి మూవీలో మంచి సాంగ్ ఇస్తాడు, మంచి ఆల్బమ్ ఇస్తాడు, ఇది అందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీ ఒకసారి పోస్ట్ పోన్ అవడానికి కారణం అనిరుద్ధే. అతను అనమాట తమిళ మూవీకి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తాడు, కానీ తెలుగు మూవీస్ కి ఆ రకంగా అయితే ఇవ్వడు. ఈ రకంగా ఈ మూవీలో చాలా ప్లస్లు ఉన్నాయి, కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి. చూడాలి మరి ఈ మూవీ ఏ రేంజ్ లో వసూలు చేస్తుందో అని. ఈ మూవీని ప్రొడ్యూసర్ నాగవంశీ గారు అయితే చూశారు. ఆయన అయితే కాన్ఫిడెంట్ తో అయితే ఉన్నారు, కానీ ప్రమోషన్ చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది. ఈసారి అయితే విజయ్ దేవరకొండ పక్కాగా కంబ్యాక్ ఇస్తాడు నాకైతే అనిపిస్తుంది. ఇక ఈ విషయం గురించి మీరు కామెంట్ చేయండి.